अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हम आपके सामने सीनियर जर्नलिस्ट रफीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुकद्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। तेलंगाना कांग्रेस के सदर उत्तम कुमार रेड्डी ने कारगुजार चीफ मिनिस्टर के चंद्रशेखर राव पर पुलिस का गलत इस्तेमाल करने का इल्ज़ाम आयद करते हुए इस बात का अहद किया है कि इंतखाबात में कांग्रेस के इख्तिदार में आने के बाद टीआरएस लीडर्स के साथ भी वही रवैया अख्तियार किया जाएगा। संगारेड्डी में अक़लियतों के एक जलसे आम से खिताब करते हुए उन्होंने केसीआर से कहा है कि तुमने जग्गारेड्डी के साथ नाइंसाफ़ी की है। कांग्रेस इख्तिदार में आने पर तुम्हें जेल रवाना किया जाएगा। उन्होंने पुलिस अहदेदारों को भी निशाना बनाते हुए कहा है कि पुलिस अहदेदार केसीआर की चमचागिरी कर रहे हैं। लीजिए उत्तम कुमार रेड्डी की तकरीर आपके सामने। అతనికి చెంచాగిరి చేసే ఎవడన్నా డీజీపీ మహేందర్ రెడ్డిలా ఉంటే వాళ్ళకు కూడా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, పద్ధతి ప్రకారం, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం చేయకుంటే ఇది మంచి ఉండదు. ఖబర్దార్ మహేందర్ రెడ్డి అని చెప్తున్నా. కేసీఆర్ తప్పుగా ఈ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని పక్కే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీస్ అధికారులకు కూడా అప్పీల్ చేస్తున్నాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో అన్ని విధాలుగా పోలీస్ శాఖ మీద అత్యున్నతమైన అభిప్రాయం ఉంది. మీకు కేసీఆర్ ఏ మాటలు చెప్పిండు, మీకు వీక్లీ సెలవులు ఇస్తానడు, రకరకాల మాయ మాటలు చెప్పిండు. ఈ రోజు మహేందర్ రెడ్డిని ఉపయోగించుకొని కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేస్తే ఎవరు సహించబోరని చెప్పి మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నత పోలీస్ అధికారులు నాకు చెప్పిండ్రు, రాష్ట్రంలో ఉన్నత పోలీస్ అధికారులు నాకు చెప్పిండ్రు కేసీఆర్ మహేందర్ రెడ్డిని ఉపయోగించుకొని జగ్గారెడ్డిని లాంటి ప్రజల్లో జీవించే మనుషులు, ప్రజల మనుషులని హింసించి ఎన్నికలు గెలిచే ప్రయత్నం అని. మిస్టర్ మహేందర్ రెడ్డి డీజీపీ, నువ్వు కూడా నీ అతి తెలివి చూపెట్టకు. నువ్వు కేసీఆర్ కి చెంచాగిరి చేసినావు, కానీ తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేసినా, కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినా దానికి పరిణామాలు ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. మేము ఒకటే రాష్ట్ర పోలీస్ అధికారులకి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాము. మీకేమైనా వ్యక్తిగత చెంచాగిరి కేసీఆర్ చేర్చుకుంటే చేసుకోండి, కానీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేసే విధంగా, సామాన్య ప్రజల హక్కులని కాలరాసే విధంగా చేస్తే మాత్రం ఆనాడు భారతదేశంకి స్వాతంత్ర్యం తీసుకొచ్చు బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, మీరు ఈ పోలీసు రాజ్యం ద్వారా హింసించదలుచుకున్నా, ఏమైనా ఇబ్బంది పడదలుచుకున్నా మరి తగిన విధంగా స్పందిస్తాం. ఈ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేది జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, జగ్గారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధుల్లో ఒక ఆదర్శ ప్రజాప్రతినిధి. ఒప్పుకుంటా లేదా మీరు? ఇంత మంచి నాయకుడు, ఇంత మంచి ఎమ్మెల్యే, ప్రజలకు అందుబాటులో ఉండేవారు, సేవ చేసేవారు ఇంకెవరైనా ఉన్నారా? మిత్రులారా, జగ్గారెడ్డి అట 2004 ఇది ఏ సంవత్సరం? 2018. अब मेरे मुसलमान बहन आप भी सुनाइए, 2004 में कहते इन्हों कोई पासपोर्ट से कोई अमेरिका भेजा कहते, ये है इन पे एलिगेशन। 2004 में 14 साल हो गए। इतना बफून होगा केसीआर, कितने पट्टेबाज होगा। 14 साल के बाद
14 साल के बाद अभी बोल रहे हैं कि उसमें एलिगेशंस है, इसलिए आधी रात पे रूल्स की व्यतिरेकंगा सीआरपीसी वारंट के बगल सीआरपीसी 41 में नोटिस देना है, बिना नोटिस के, बिना एक्सप्लेनेशन के आधी रात अरेस्ट ले जाके पुलिस स्टेशन में बिठाते हैं और अगले दिन जेल भेज देते हैं। 2004 में जो हुआ केस कि किसी को अमेरिका भेजने के थे, अब आपको मैं एक सुनाना चाहता हूं, ये वो 2004-5 में जो केस हुआ उसकी डॉक्यूमेंट है ये। उस केस में ना जग्गा रेड्डी का नाम है, एक कन्फेशन स्टेटमेंट में भी कुछ लिखा नहीं है। इस स्टेटमेंट में दिया हुआ है, मैं गवर्नमेंट में सबको चैलेंज कर रहा हूं, अगर जो मैं स्टेटमेंट प्रोड्यूस कर रहा हूं ये गलत है, मैं ये शिक्षक है ना सिद्धमणि, ये है ये 2005, 2004 और 2005 का मोहम्मद राशिद अली साहब, ये हैदराबाद में सीआईडी पुलिस के आगे दिए हुए स्टेटमेंट है। हैदराबाद में सीआईडी पुलिस ने ये कन्फेशनल स्टेटमेंट इन्होंने 2007 में रिकॉर्ड किया था। उसमें क्या हुआ साहब, क्या लिखा हुआ, मैं इंग्लिश में पढ़ के फिर आपको हिंदी में बताता हूं। విలేకరు మిత్రులు మీరు గమనించాలమ్మా, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈ కేసులో ఆ రోజు సిఐడి పోలీస్ రికార్డ్ చేసిన విషయం, అందులో మాస్టర్ మైండ్ ప్రధాన నిందితుడు అతను రాసిన విషయం, లీడర్స్ లైక్ టిఆర్ఎస్ చంద్రశేఖర్ రావు ऑफर्ड सच रिकमेंडेशन लेटर्स जो अमेरिका भेजने के लिए to 5 persons during October 2005 and similarly for 3 persons in between January and February 2006। ये जिस आदमी ने अमेरिकन वीसा के लिए पैसे लेके वीसा दिलवाया, उन्होंने बोल रहा है चंद्रशेखर राव साहब मेरे को 8 आदमी को मेरे द्वारा अमेरिका को भेजा है। लाइकवाइज टीआरएस लीडर हरीश्वर राव जो आपके अभी जिले के मंत्री है, who is a minister in AP cabinet, also given a recommendation letter to a Gujarati lady। मेरे मुसलमान बहन ध्यान से सुनना, जो हरीश राव इतने ठोस करते रहता उधर, इन्होंने जो कन्फेशनल स्टेटमेंट सीआईडी ने रिकॉर्ड किया वो लिख रहे हैं, टीआरएस लीडर हरीश राव who was minister in AP cabinet also given a recommendation letter to a Gujarati lady and her daughter saying that the above Gujarati lady is his wife। उन्होंने गुजराती औरत को हरीश राव साहब ने ये मेरे बीवी करके यूएस एम्बेसी को चिट्ठी लिखा था वीसा के लिए। ये है पुलिस रिकॉर्ड। మీరు అందరూ జాగ్రత్తగా వినాలమ్మా, ఇది ఈ కేసులో జగ్గారెడ్డి పేరు एफआईआर है। मैं ज्यादा टाइम नहीं लूंगा। अप्रैल 19, 2014 पे ये जो भी चीफ मिनिस्टर है चंद्रशेखर राव, शादनगर में इन्होंने अनाउंस किया था मैं मुसलमान बच्चों के लिए गवर्नमेंट जॉब्स में और गवर्नमेंट एजुकेशन इंस्टीट्यूशंस में, स्कूल्स और कॉलेजेस में 12% रिजर्वेशन लागू करूंगा। मैं 4 महीने में लागू करूंगा। हो गया इलेक्शंस, टीआरएस पार्टी जीत गए। उसके बाद असेंबली में बोले चीफ मिनिस्टर होने के बाद मैं 1 साल के बाद लागू करूंगा, 1 साल के अंदर लागू करूंगा। इसके बाद पहली इफ्तार हुई गवर्नमेंट की तरफ से, टीआरएस गवर्नमेंट की तरफ से। पहली इफ्तार हाईटेक्स में हुई। पहले इफ्तार में बोले, अब ध्यान से सुनना मेरे मुसलमान भाई बहन, कितना धोखा हुआ आपके साथ, आपके बच्चों के लिए, नौकरियों के लिए, आपके बच्चों के लिए एजुकेशन के बारे में। उन्होंने बोला इस इफ्तार में मैं बता रहा हूं अगली इफ्तार तक कर दूंगा। वो इफ्तार भी चलेगा। उस बार बोले अगली रमजान तक कर दूंगा, वो भी चलेगा।
बीच में असेंबली में बोले मैं नरेंद्र मोदी साहब से बात कर लिया, वो मुसलमानों का रिजर्वेशन के बारे में सहमत है। శాసన సభలో చెప్పిండు కేసీఆర్, నేను నరేంద్ర మోదీతో మాట్లాడినా मुस्लिम रिजर्वेशन नरेंद्र मोदी ఒప్పుకున్నాడు అని। अगर नहीं दिए तो मैं दिल्ली हिला देता हूं, मैं भूकंप कर दूं, मैं सुप्रीम कोर्ट जाता हूं, मैं धरना कर दूं दिल्ली बोल के बोले। आप लोगों को याद है, मुसलमानों बुजुर्ग लोगों को याद होगा, असेंबली में ये चीफ मिनिस्टर केसीआर असेंबली में बोले थे। अब दिल्ली में कुछ भूकंप हुआ साहब, मैंने तो नहीं पहचाना। क्या अब दिल्ली में कुछ धरना दिए, सुप्रीम कोर्ट गए? ये नहीं करे हुए, नहीं करते हुए मोदी साहब का और चर्चागिरी कर रहे। तेलंगाना के मुसलमान याद रखना, जब प्रेसिडेंट ऑफ इंडिया भारत राष्ट्रपति निकले नहीं, कांग्रेस पार्टी ने जगजीवन राम की बेटी मीरा कुमार खड़ा की। बीजेपी ने एक हिंदुत्व कैंडिडेट जो रामनाथ कोविंद अभी प्रेसिडेंट बना उनको खड़े किया था। केसीआर ने प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन से बीजेपी को मदद दिया। केसीआर ने वाइस प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन को बीजेपी को मदद दिया। केसीआर ने डिमोनेटाइजेशन जीएसटी में मोदी की मदद किया। पिछले महीने राज्यसभा के डिप्टी चेयरमैन इलेक्शंस में केसीआर ने बीजेपी को मदद किया। अब इससे स्पष्ट होता है साहब, आप लोग याद रखिए, अब टीआरएस को वोट देना बीजेपी की वोट देने के बराबर है। अगर इस देश में बीजेपी को खत्म करना है, नरेंद्र मोदी को हटाना है, कांग्रेस को वापस लाइए। ఇది మా రిక్వెస్ట్, మా విజ్ఞప్తి అని చెప్పి మనం చేస్తున్నాం। और एमआईएम के बारे में, एमआईएम टीआरएस के दोस्त है और टीआरएस बीजेपी की दोस्त है, ये क्या बात है साहब? आपको मालूम है एमआईएम लोग क्या कर रहे हैं? टीआरएस की इतनी मदद कर रहे हैं। परसों में पेपर में देखा कहीं 30 करोड़ की जमीन एमआईएम वालों को केसीआर ने 3 करोड़ में दे दिया। आपने देखे कि नहीं? आप सोशल मीडिया में देखे, मैं भेज देता हूं। किधर है? उसका बदला वोट के द्वारा लेना है। बोलिए, हमारी बहन निर्मला रो रही है कि 1 बजे रात में पुलिस वाले उनके घर पे आके दरवाजा तोड़ के अंदर आ रहे हैं। क्या किसी की हक है ये? कैसे ऐसे करना चाहिए? ये क्या हो रहा है सब इस देश में? इनका बदला लेनी चाहिए। తప్పనిసరిగా మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీని సంగతి చూస్తాం। మీ అందరికీ अपील చేస్తున్నా, उम्मड़ी मेदक जिल्लाలో जो एटमॉस्फेयर आज लग रहा है, 10 के 10 सीट अब कांग्रेस पार्टी जीतने वाला है। तेलंगाना में कांग्रेस गवर्नमेंट आने वाला है। हम मुसलमान के साथ हैं। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय कांग्रेस।